Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 13 నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ మొత్తంగా 6 నామినేషన్లోకి వచ్చారు. బర్నీని అయితే కళ్యాణ్ డైరెక్ట్ నామినేట్ చేశాడు. అతడు నామినేషన్లోకి రాలేదు. అతన్ని ఎవరు నామినేట్ అయితే చేయలేదు అండ్ ఇమాన్యుయల్ని కూడా ఎవరు నామినేట్ చేయలేదు. సో ఓవరాల్గా ఇమాన్యుయల్, కళ్యాణ్ తప్పించి అందరూ వచ్చారు అండ్ ఓటింగ్ అన్ని పోల్స్ మనకు తెలుగులో ఉన్న టాప్ పోల్స్ అన్నిట్లో ఎవరు డేంజర్లో ఉన్నారో చూద్దాం. చూసే ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేసి ఈ వీక్ మీ ఓటు ఎవరికి అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో మీరు చూసుంటారు యాజ్ యూజువల్గా రీతు ఎవరైతే ఎలిమినేషన్ జోన్లో లాస్ట్ 2 ఉంటారో వాళ్ళకే వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి నేను సేఫ్ అవుతామని ఆమెకు ఒక ప్రయత్నం అనమాట. అది ఎవ్రీ వీక్ అదే, అక్కడ రీజన్ ఉన్నా తన జోలికి వచ్చినా రాకపోయినా అలానే వేస్తుంది. అండ్ అదేవిధంగా భరణి, సుమన్ ఏమో సంజనాని వేస్తారు. సో అదే ఆల్మోస్ట్ కంటిన్యూ చేసినట్టున్నారు. సో ఓవరాల్గా అయితే సంజన నామినేషన్లో వచ్చింది. ఆమె కోటింగ్ చాలా బాగా వస్తుంది ఈ వారం. అండ్ అదేవిధంగా టాప్లో ఎవరున్నారు అనేది ఇప్పుడు మనం ఒక 3 పోల్స్ చూద్దాం. అండ్ అఫీషియల్ ఓటింగ్ ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో చూస్తే తనుజ, ఎందుకంటే ఈసారి కళ్యాణ్ లేడు కాబట్టి తనైతే టాప్లో కనిపిస్తుంది. సో అదేవిధంగా సంజన చూస్తే 24% అంటే చాలా మంచి ఓటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఆల్మోస్ట్ టాప్ 5 వస్తుందా లేదా అని డౌట్ వచ్చిన టైంలో తన ఇండివిజువల్ ఆట అయితే తను ఆడుతుంది. బాండ్ ఉన్నా కూడా దానివల్ల ఆమెకి యూజ్ లేదు, ఇంకా బర్త్డేనే తప్పించి. సో సంజనకైతే చాలా సపోర్ట్ ఈ వీక్ వస్తుంది. అండ్ భరణి సేఫ్ నామినేషన్ వేస్తున్నాడు, కాకపోతే ఈ వీక్ సేఫ్ అయ్యేలా ఉన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి, ఈ పోల్లో అయితే వీళ్ళు సేఫ్ కనిపిస్తున్నారు. డిమాండ్ పవన్, రీతు చౌదరి అయితే చివరి ప్లేస్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఈ పోల్లో. అండ్ పర్టికులర్గా మనం ఇంకో పోల్ చూద్దాం. అండ్ ఇంకో దాంట్లో చూసినట్లయితే తనుజ టాప్లో, సంజన టాప్ 2లో ఇద్దరు కూడా ప్రతి పోల్లో ఉన్నారు. తర్వాత భరణి, సుమన్, డిమాండ్ అండ్ రీతు చౌదరి. ఇందులో డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ఈ సెకండ్ పోల్లో అయితే ఇద్దరు బాటమ్ 2లో ఉన్నారు. ఇంకో పోల్ చూద్దాం, థర్డ్ వన్. అండ్ థర్డ్ పోల్లో చూసిన తనుజ, సంజన టాప్ 2, ఆ తర్వాత భరణి, డిమాండ్ పవన్, సుమన్, రీతు. సో ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే రీతు ఖచ్చితంగా లిస్ట్లోనే ఉంది. బిగ్ బాస్ ఎంత ట్రై చేసినా ఎలా తీస్తాడో, టాప్ 5కి పంపించే ప్రయత్నం చేస్తాడో చూడాలి. ఎందుకంటే తను ఎప్పుడు ఎలిమినేట్ కావాల్సింది బిగ్ బాస్ యొక్క సహాయంతో ఇప్పటివరకు ఉందని నాకైతే ఫీల్ ఉంది. సో అది ఈసారి ఏమవుతుందో అయితే చూడాలి. డెఫినెట్గా తను లిస్టులో అయితే ఉంది. సుమన్, డిమాండ్ కూడా డేంజర్లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఓట్స్ ప్రకారం అయితే రీతు తప్ప ఇంకో ఛాయిస్ అయితే లేదు.